గ్రామ పంచాయతీ చివరి విడత ఎన్నికలను ఆచామాచిగా తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని కోరారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న దేవరకొండ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ, డిపిఓ, జెడ్పీసీఈఓలతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించే విషయమై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొంతమంది ఆర్వోల నిర్లక్ష్యం కారణంగా మొదటి, రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తాయని, ఈ విడత అలాంటి సమస్యలు రాకుండా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఆర్వోలు ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. పోలింగ్, కౌంటింగ్ నిర్వహణలో లోపాలు కనిపిస్తే సంబంధిత ఆర్వో, ఎంపీడీఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీఓలు మరోసారి వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రం లేఅవుట్ను పరిశీలించుకోవాలని అన్నారు. ఓటింగ్ జరిగే సమయంలో పోలింగ్ బూతులో ముగ్గురికి మించి ఉండరాదని, మహిళలు, పురుషులకు వేరువేరుగా క్యూలైన్లు ఉండాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్ కిటికీలకు దగ్గరగా ఏర్పాటు చేయవద్దని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసిన పిదప మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా ఓట్ల లెక్కింపును ప్రారంభించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో 85% వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, తక్కిన వాటిలో వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు. కౌంటింగ్ సందర్భంగా ఎక్కడా సమస్య రాకుండా చూసుకోవాలని అన్నారు. ఎక్కడైనా రీకౌంటింగ్ అవసరమైతే జాగ్రత్తగా నిర్వహించాలని, రిటర్నింగ్ అధికారులు స్టాచ్యుయేటరీ, నాన్ స్టాచ్యుయేటరీ మెటీరియల్ను భద్రంగా తమ దగ్గరే ఉంచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో మెటీరియల్ బయటకు రాకూడదని అన్నారు. రీకౌంటింగ్ నిర్వహించే బాధ్యత పూర్తిగా ఆర్వో నిర్ణయంపైన ఆధారపడి ఉంటుందని అన్నారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫలితాల ప్రకటనలో అనవసరంగా జాప్యం చేయవద్దని చెప్పారు. స్టాచ్యుయేటరీ, నాన్ స్టాచ్యుయేటరీ మెటీరియల్ పూర్తిగా వారి కస్టడీలో ఉంచుకోవడం ఆర్వో బాధ్యత అని తెలిపారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సవ్యంగా నిర్వహించేందుకు జిల్లాలోని ఇతర ఆర్డీఓలతో పాటు స్పెషల్ అధికారులు, జిల్లా అధికారులను సైతం ఆయా మండలాలకు నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్ మూడవ విడత ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీసీఈఓ శ్రీనివాసరావు మాట్లాడారు.